లార్జ్ శాంపుల్ టెస్ట్లలో ఫస్ట్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ అట్రిబ్యూట్ అని తెలుసుకోవాలి. అట్రిబ్యూట్ అంటే ఏం లేదు, ఏ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ గివెన్ టు అ పర్సన్, గ్రూప్ ఆర్ సమ్ అదర్ థింగ్. ఇట్ కెనాట్ బి మెజర్డ్ న్యూమరికల్లీ, ఓన్లీ ద ప్రెసెన్స్ ఆర్ అబ్సెన్స్ కెన్ బి నోన్. ఎగ్జాంపుల్, ఆనెస్టీ. ఒక పర్సన్ ఆనెస్టా కాదా అని చెప్పొచ్చు, కానీ దానికి ఎంత ఆనెస్టీ ఉందని న్యూమరికల్గా మనం చెప్పలేము. అండ్ హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ కూడా. హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్, ఒక పర్సన్కి హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉందా లేదా చెప్పొచ్చు, కానీ అతని 20% హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉంది, 50% హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఉంది అన్నట్లు చెప్పలేము, ఎట్సెట్రా. ఇట్లా అనమాట. క్వాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్, వాటినే అట్రిబ్యూట్స్ అంటారు. నౌ కమింగ్ టు టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. లెట్ క్యాపిటల్ ఏ బి ద అట్రిబ్యూట్. నేను క్యాపిటల్ ఏ అనే ఒక అట్రిబ్యూట్ని తీసుకున్నాను. కన్సిడర్ n పర్సన్స్ తీసుకున్నాం. A1, A2, A3 అప్ టు జోన్ n పర్సన్స్ని తీసుకున్నాం. అండ్ ఈ n పర్సన్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన అనమాట. దేని గురించి? ఈ n పర్సన్స్కి ఈ అట్రిబ్యూట్, ఈ క్వాలిటీ ఉందా లేదా అని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన. అప్పుడు నాకు ఏం తెలిసిందంటే, అవుట్ ఆఫ్ n పర్సన్స్, x పర్సన్స్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్. ఈ n పర్సన్స్లో నుంచి x పర్సన్స్కి ఆ అట్రిబ్యూట్ ఉందని నాకు డాటా వచ్చింది. And if a person has that attribute, it is considered as a success. If a person doesn't have that attribute, it is considered as a failure. ఒకవేళ పర్సన్కి ఆ అట్రిబ్యూట్ ఉంటే దాన్ని సక్సెస్గా తీసుకున్నాం, ఒకవేళ పర్సన్కి అట్రిబ్యూట్ లేకపోతే దాన్ని ఫెయిల్యూర్గా తీసుకున్నాం. అంటే n పర్సన్స్లలో x పర్సన్స్కి ఆ అట్రిబ్యూట్ ఉంది. సో వీ హ్యావ్ x సక్సెసెస్ అవుట్ ఆఫ్ n ట్రయల్స్. n పర్సన్స్ తీసుకుంటే x పర్సన్స్కి అట్రిబ్యూట్ ఉంది, అంటే n ట్రయల్స్లో x సక్సెసెస్ మనకు వచ్చినాయి. క్యాపిటల్ P ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, క్యాపిటల్ Q ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. P నేను సక్సెస్ ప్రాబబిలిటీని డినోట్ చేసుకుంటున్నా Pతో, Qతో నేను ఫెయిల్యూర్ ప్రాబబిలిటీని డినోట్ చేసుకుంటున్నా. ఇవన్నీ ఫీచర్స్ దేని గురించి, ఏ డిస్ట్రిబ్యూషన్కి రిలేటెడ్గా కనిపిస్తున్నాయి మీకు? నంబర్ ఆఫ్ ట్రయల్స్, n ట్రయల్స్, x సక్సెసెస్, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. ఆబ్వియస్లీ x ఫాలోస్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీస్లో చూస్తే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం లేదు, మీన్ ఆఫ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ p అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు npq. మనకు సెకండ్ సెమిస్టర్లో డిస్ట్రిబ్యూషన్స్లో ఉంటాయి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు np ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు npq. కానీ అక్కడ మనము PQ వీటిని స్మాల్ లెటర్స్తో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎందుకంటే ఈ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్లో స్మాల్ పి అనేది మనము ప్రపోర్షన్ని ఇండికేట్ చేయడానికి వాడతాం అనమాట. సో అది స్మాల్ p అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కూడా స్మాల్ p అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం అనేసి మనము ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని క్యాపిటల్ లెటర్స్ తోటి ఇండికేట్ చేసుకుంటున్నాం. నౌ ఎంటరింగ్ ఇంటూ టెస్ట్. ఫస్ట్ టెస్టింగ్ ఆఫ్ హైపోథెసిస్లో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది? నల్ హైపోథెసిస్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నల్ హైపోథెసిస్ అనేది P ఈజ్ ఈక్వల్ టు P0. ఇది క్యాపిటల్ P. ప్రాబబిలిటీ అన్న అయ్యుండొచ్చు, పర్సెంటేజ్ అన్న అయ్యుండొచ్చు. P ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్, పర్సెంటేజ్ అంటే మళ్ళీ ఏం లేదు, పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ అన్న ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అన్న అయ్యుండొచ్చు. P ఈజ్ ఈక్వల్ టు P0. ఈ P0 అనేది క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీ అనేది క్వశ్చన్లో ఇచ్చిన ప్రాబబిలిటీకి ఈక్వల్ అని తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి? ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే ఏం లేదు, నల్ హైపోథెసిస్ కానిది. నల్ హైపోథెసిస్ కానిదంటే 3 టైప్స్గా మనం ఆల్టర్నేట్ హైపోథెసిస్ని తీసుకోవచ్చు. ఎట్లా? ఒకటి P0 ఈక్వల్ టు P0, ఆర్ P గ్రేటర్ దెన్ P0 అని తీసుకోవచ్చు, ఆర్ P లెస్ దెన్ P0 అని కూడా తీసుకోవచ్చు. ఆల్టర్నేట్ హైపోథెసిస్ అంటే అదర్ దెన్ నల్ హైపోథెసిస్. అది P0 ఈక్వల్ టు P0 అయ్యుండొచ్చు, P గ్రేటర్ దెన్ P0 అయ్యుండొచ్చు, P లెస్ దెన్ P0 అయ్యుండొచ్చు. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో P0 ఈక్వల్ టు P0 తీసుకుంటే అది 2 టైలెడ్ టెస్ట్ అవుతుంది. ఒకవేళ ఆల్టర్నేట్ హైపోథెసిస్లో P గ్రేటర్ దెన్ P0 అని తీసుకున్నాం అనుకో, అది రైట్ టైలెడ్ టెస్ట్ అవుతుంది. వన్ టైలెడ్ టెస్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ వన్ టైలెడ్ టెస్ట్లో కూడా గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి రైట్ టైలెడ్ టెస్ట్. ఆల్టర్నేట్ హైపోథెసిస్లో P లెస్ దెన్ P0 తీసుకుంటే అది కూడా వన్ టైలెడ్ టెస్ట్ అవుతుంది, కానీ లెఫ్ట్ టైలెడ్ టెస్ట్ అవుతుంది. గ్రేటర్ దెన్ సింబల్ ఉంటే రైట్ టైలెడ్ టెస్ట్, లెస్ దెన్ సింబల్ ఉంటే లెఫ్ట్ టైలెడ్ టెస్ట్. నెక్స్ట్ స్టెప్ మనకు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్ క్యాలిక్యులేట్ చేయాలి. టెస్ట్ స్టాటిస్టిక్లో లెట్ స్మాల్ p బి ద ప్రపోర్షన్ ఆఫ్ ద శాంపుల్.
స్మాల్ p అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ సక్సెసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయల్స్. ఎక్స్పర్ట్స్ అవుట్ ఆఫ్ n persons, x persons is having that attribute. p is equal to x by n. మన స్టాటిస్టిక్ ఇక్కడ ఏంటిది, స్మాల్ p. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ p, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p అంటే ఏంటి, x by n. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x by n. ఈ x by n, ఈ n ఉందా, దీన్ని బయటికి తీసుకొచ్చేస్తున్నా, 1 by n ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x. వై, బికాస్ దిస్ ఈజ్ అ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 by n. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే మనం ఏం రాసుకోవచ్చు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో, n ఇంటూ p అని. సో ఐఎమ్ రైటింగ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ప్లస్ n ఇంటూ p అని రాసుకుంటున్నా. ఈఎన్ క్యాన్సిల్ అయిపోయి p అనేది రిజల్ట్గా వచ్చింది. నౌ కమింగ్ టు వేరియన్స్ ఆఫ్ x, వేరియన్స్ ఆఫ్ p. వేరియన్స్ ఆఫ్ p అంటే ఏంటి, x by n విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 1 by n ఉందా, n అనేది కాన్స్టెంట్. సో దీన్ని బయటికి తీసుకొచ్చేసి 1 by n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x అయింది. n స్క్వేర్గా ఎట్లా మారిందంటే యాక్చువల్గా వేరియన్స్ ఆఫ్ a ఇంటూ x, వేరియన్స్ ఆఫ్ a ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x. వేరియన్స్ లోపటి నుంచి మనం ఎప్పుడైనా కాన్స్టెంట్ని బయటికి తీసుకొచ్చేస్తే అది స్క్వేర్ అవుతుంది. సో వేరియన్స్ ఆఫ్ x బై n, ఈ 1 by n బయటికి తీసుకొచ్చేసరికి 1 by n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x అయింది. నెక్స్ట్ 1 by n స్క్వేర్ ఇంటూ వేరియన్స్ ఆఫ్ x అంటే ఏం రాసుకోవచ్చు మనం ఇక్కడ, మనకు npq అని రాసుకోవచ్చు. సో 1n క్యాన్సిల్ అయ్యి pq by n వచ్చింది. వేరియన్స్ ఆఫ్ స్మాల్ p, వేరియన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఈస్ pq by n. మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p వచ్చింది, దట్ ఈస్ క్యాపిటల్ P. వేరియన్స్ ఆఫ్ p వచ్చింది, దట్ ఈస్ pq by n. ఇక్కడ రాసుకుందాం, అన్ని మళ్ళీ రాసుకుందాం. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p ఈస్ క్యాపిటల్ P, వేరియన్స్ ఆఫ్ p ఈస్ pq by n. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p, స్టాండర్డ్ ఎర్రర్ అంటే ఏం లేదు, వేరియన్స్ యొక్క స్క్వేర్ రూట్. స్టాండర్డ్ ఎర్రర్ అంటే శాంపుల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్. వేరియన్స్కి స్క్వేర్ రూట్ పెట్టేసి అదే స్టాండర్డ్ ఎర్రర్ అన్న స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ శాంపుల్ అన్న అవుతుంది. సో స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p ఈస్ అండర్ రూట్ ఆఫ్ pq by n, వేరియన్స్కి స్క్వేర్ రూట్. యాక్చువల్గా లార్జ్ శాంపుల్ టెస్ట్ అన్నిట్లో మనం ఏం చేయాలి, z వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి, zని క్యాలిక్యులేట్ చేయాలి. z క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, t మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t, వేర్ t ఈజ్ ఎ స్టాటిస్టిక్. మనం తీసుకున్న దాంట్లో మన ఈ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, t అంటే ఏంటిది, టీని మనం ప్రపోర్షన్గా తీసుకున్నాం, ప్రపోర్షన్ ఈజ్ అవర్ స్టాటిస్టిక్. సో z ఫార్ములా ఏమవుతుంది, z ఈజ్ ఈక్వల్ టు p మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p అవుతుంది మనం తీసుకున్న టెస్ట్లో. సో z ఈస్ t మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ t బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ t విచ్ ఈజ్ ఈక్వల్ టు z ఈజ్ ఈక్వల్ టు p మైనస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p. p అంటే యాస్టిస్ p రాసుకున్నా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ p అంటే క్యాపిటల్ P బై స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ p అంటే అండర్ రూట్ ఆఫ్ pq by n. ఇదే z వాల్యూ. నెక్స్ట్ z వాల్యూ వచ్చేసింది, కానీ అండర్ h0 క్యాలిక్యులేట్ చేయాలి. h0 ఒకసారి చూస్తే h0లో మనం ఏం తీసుకున్నాం, p ఈజ్ ఈక్వల్ టు p0 అని తీసుకున్నాం, అంటే క్యాపిటల్ P ప్లేస్లో క్యాపిటల్ P0 అని తీసుకున్నాం. సో ఇక్కడ ఈ z వాల్యూలో క్యాపిటల్ P ప్లేస్లో క్యాపిటల్ P0 సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి. సో అండర్ h0 z వాల్యూ వచ్చేసరికి స్మాల్ p మైనస్ క్యాపిటల్ P0 బై అండర్ రూట్ ఆఫ్ P0 Q0 బై n. స్మాల్ p అనేది ప్రపోర్షన్ ఇండికేట్ చేస్తుంది, క్యాపిటల్ P అనేది పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్, అండ్ క్యాపిటల్ Q అనేది ఆబ్వియస్లీ ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ని. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇట్లా వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత, z వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ కంపారిజన్ అండ్ కంక్లూషన్. ఇఫ్ mod z గ్రేటర్ దెన్ z ఆల్ఫా, z ఆల్ఫా అంటే ఏంటిది, క్రిటికల్ వాల్యూ. వి మే రిజెక్ట్ h0, నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసేస్తాం. mod z వాల్యూ గ్రేటర్ దెన్ z ఆల్ఫా ఉంటే నల్ హైపోథెసిస్ని రిజెక్ట్ చేసేసేయాలి. అదర్వైజ్ ఇఫ్ mod z వాల్యూ ఈస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా, h0 మే బీ యాక్సెప్టెడ్. mod z వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు z ఆల్ఫా అయినట్లయితే నల్ హైపోథెసిస్ని యాక్సెప్ట్ చేయాలి. క్లియర్?